ఆంధ్రప్రదేశ్ టూ వీలర్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం ఒంగోలులో నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్రంలోని 26 జిల్లాల ప్రెసిడెంట్లు, సెక్రటరీలు, అసోసియేషన్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట బాడీ కొన్ని తీర్మానాలను ఆమోదించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు, ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులురెడ్డి, మేయర్ గంగడ సుజాత, మాజీ ఏఎంసీ చైర్మన్ కామెపల్లి శ్రీనివాసరావు, ఐటీసీ కాంట్రాక్టర్ మండపం మురళి, టీడీపీ నాయకులు టీవీ శ్రీరామ్మూర్తి, తాతా ప్రసాద్, అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు ఏ ఆసిఫ్ అలీ, ముఖ్య సలహాదారులు పీజేపీ గాంధీ, రాష్ట అధ్యక్షులు దాయినేని ధర్మ, ప్రధాన కార్యదర్శి, ఉపాధ్యక్షులు కోటిపల్లి మోహన్ రావు, చిన్ని నబీ, గోరే, గండుపోయిన రామకృష్ణ, ప్రధాన కార్యదర్శి, ట్రెజరర్ జుబేర్, ఎండి జానీ, విష్ణు, మాబాషా, జాయింట్ సెక్రటరీ గోపాల్, ఒంగోలు అసోసియేషన్ సభ్యులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ప్రభుత్వం ఇప్పుడు వచ్చింది. టూ వీలర్స్ లో కూడా అనేక ఇబ్బందులు ఎలా పడ్డారో కూడా అన్ని కూడా మాకు తెలుసు. ఆ రోజు లోకేష్ గారు వచ్చినప్పుడు కూడా టూ వీలర్స్ కూడా మీటింగ్ పెట్టి చుట్టాం, ఎంపీ గారు మేము కూర్చొని దాన్ని ఏ విధంగా పరిష్కరించాలో మనకు వచ్చి 100 రోజులే అయింది. 100 రోజుల్లో ఇంకా డిపార్ట్మెంట్లో ఇవన్నీ కూడా మారే ఉన్నాయి. అందులో అన్ని జిల్లాల నుంచి వచ్చిన మీ అందరినీ ఒకసారి చూసేయడానికి అయినా కూడా వచ్చాం. మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఒంగోలులో పెట్టుకున్నందుకు కూడా అందరికీ నమస్కారాలు. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేస్తున్న మన స్థానిక శాసనసభ్యులు సోదరులు శ్రీ దామచల జనార్దన్ గారికి, ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గారు గంగాడి సుజాత గారికి, టీవీ శ్రీరామూర్తి గారికి, సుబ్రహ్మణ్యం గారికి, వేదిక వహించిన పెద్దలందరికీ, మురళి గారికి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి అన్ని జిల్లాల నుంచి ఈ వర్కర్స్ యూనియన్ అసోసియేషన్ లో ఉన్న సభ్యులందరినీ కూడా ఇక్కడికి పిలిపించి ఒక మంచి కార్యక్రమాన్ని జరిపిస్తున్న ధర్మ గారికి, ఆంధ్రప్రదేశ్ టూ వీలర్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున ఒంగోలులో జనరల్ బాడీ సమావేశం పెట్టుకోవడం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర వ్యాప్తంగా నలుమూలల నుంచి 26 జిల్లాల నుంచి పెద్దలందరూ రావడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ కార్మికులకి, టూ వీలర్ మెకానిక్ సోదరులకి ఏ విధంగా మనం వెల్ఫేర్ చేయాలా, అట్లాగే రాష్ట్ర ప్రభుత్వంలో ఏ విధంగా గుర్తింపు పొందాలా, మన అసంఘటిత కార్మికుల కింద చేర్చాలా, అట్లాగే మా డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో మాకు పెన్షన్ మంజూరు చేయాలని చెప్పి, అట్లాగే హెల్త్ కార్డ్స్ ఇవ్వాలని చెప్పి, ఇన్సూరెన్స్ ఇవ్వాలని చెప్పి రకరకాల మాకున్నటువంటి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ప్రభుత్వం నిర్వహించాలని చెప్పి ఏవైతే మా డిమాండ్స్ ఉన్నాయో ఆ డిమాండ్స్ అన్నింటినీ కూడా మాట్లాడుకోవడం జరిగింది. అట్లాగే ఈ అసోసియేషన్కి ప్రతి మెకానిక్కి వెల్ఫేర్ ఎలా చేయాలనే విధంగా ఈ 26 జిల్లాలో ఉన్న పెద్దలందరూ సలహాలు సూచనలు తీసుకుని ఈ రాష్ట్ర అసోసియేషన్ ముందుకెళ్తుందని చెప్పి తెలపడం జరుగుతుంది. అట్లాగే ఈ రోజుకి ఈ కార్యక్రమానికి పెద్దలు ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ గారు, అట్లాగే పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ఇద్దరు రావడం జరిగింది. వారిద్దరూ కూడా ప్రభుత్వంలో మీకు తప్పకుండా గుర్తింపు పొందే విధంగా మేమందరం కూడా ప్రయత్నిస్తామని చెప్పి, మీరు ఎనలేని కృషి చేస్తున్నారని చెప్పి వాళ్ళు అభినందించడం జరిగింది. అట్లాగే మేము కూడా మొన్న వరదల్లో ఇబ్బందులు పడుతున్నట్టు వాళ్ళకి ఫ్రీ సర్వీస్ చేయటం కానీ, అట్లాగే పోయినసారి నారా లోకేష్ గారు వచ్చినప్పుడు యోగాలలో మేము వర్క్షాప్ నిర్వహించడం కానీ, అన్ని విధాలుగా కూడా మా బాధ సాధకాలను కూడా ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో ఉంది, గతంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల దృష్టిలో కూడా ఉంది. మమ్మల్ని గుర్తించమని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటా ఉన్నాం. ఈ రాష్ట్రంలో 10 లక్షల మంది పైన మా టూ వీలర్ మెకానిక్ సోదరులు ఉన్నారు. వాళ్ళందరికీ మంచి జరిగే విధంగా, వాళ్ళందరికీ వెల్ఫేర్ చేసే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని, అసంఘటిత కార్మికుల కింద చేర్చాలని చెప్పి ఈ రాష్ట్ర అసోసియేషన్ తరఫున డిమాండ్ చేస్తాం. గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టూ వీలర్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ రోజున రాష్ట్రంలో 10 లక్షల పైబడి ఉన్నటువంటి మా టూ వీలర్ మెకానిక్స్ సోదరులందరూ కూడా ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నారు. అలాగే కొన్ని సిటీస్లో గ్యారేజీలు లేక ఫుట్పాత్ల మీదను చిన్న డొక్కు పెట్టుకొని పనిచేసుకొని ఎండలో వానలో తడుస్తూ
నానా ఇబ్బందులు పడి వాళ్ళకు ఒక షాపు లేక షాపు పెట్టుకోవడానికి ఆర్థిక స్తోమత లేక చాలా ఇబ్బందులు పడి ఫుట్పాత్ల మీద కూడా పనిచేసుకునే వాళ్ళు ఉన్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో మా టూ వీలర్ మెకానిక్స్కి గౌరవనీయులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు పేదల పాలిట పెన్నిది అని చెప్పి ప్రతి ఒక్కరి మనసుల్లో కూడా ఉంది. అలాంటి మహానుభావుడు మరి మా టూ వీలర్ వర్కర్స్ మెకానిక్స్ అందరికి కూడా వారు మాకు సహాయ సహకారాలు అందించాలి. అలాగే మేము 50 సంవత్సరాలు దాటినాక పని చేసుకోలేని పరిస్థితుల్లో కూడా ఉన్నాము. గ్యారేజీలు లేక ఇబ్బందులు పడిన వాళ్ళని కూడా ఉన్నాము. మరి మాలాంటి వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం దయదలిచి మాకు కూడా ఒక పెన్షన్ రూపంలో కూడా పెన్షన్ ఇప్పించాలి. అలాగనే రోడ్ల మీద ఫుట్పాత్ల మీద పనిచేసే వాళ్ళకు కూడా ఒక చిన్న బంకులో చిన్న బడ్డీయో పెట్టుకునే కార్యక్రమం చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం మాకు సహకరించాలి. అలాగనే అసంఘటిత కార్మికులలో మమ్మల్ని కూడా కలపాలి. ఈ రోజున బిల్డింగ్ వర్కర్స్ యూనియన్స్కి వాళ్ళని కలుపుతున్నారు. అలాగనే మా మెకానిక్స్ని కూడా రోడ్ల మీద బ్రతికి రోడ్ల మీద తిరిగి చాలా ఇబ్బందులు పడుతున్నాం కాబట్టి మమ్మల్ని కూడా ఆ అసంఘటిత కార్మికుల్లో కలపాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. అలాగనే మా టూ వీలర్ మెకానిక్ సోదరులందరికీ కూడా ఈ 10 లక్షల మంది పైబడి ఉన్నటువంటి రాష్ట్రంలో మాకు కూడా ఒక కార్పొరేషన్ అన్నది ఏర్పాటు చేసి దాంట్లో మేము కూడాను లోన్లు తీసుకొని ఏదో రకంగా కార్యక్రమాలు చేసుకొని మేము బ్రతకాలని చెప్పి అనుకుంటున్నాం. అలాగనే నిన్నను ఈ విపత్తు కార్యక్రమంలో ఈ విపత్తు జరిగే పరిస్థితుల్లో విజయవాడలో అయితేనేమి 2 రాష్ట్రాల్లో కూడా మెకానిక్ సోదరులు కుటుంబాలతో సహా రోడ్డును పడే కార్యక్రమం జరిగింది. వాళ్ళను కూడా అక్కడ ఉన్న యూనియన్ల తరపున వాళ్ళను కూడా రాష్ట్ర ప్రభుత్వం మాన్యశ్రీ గౌరవనీయులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఆదుకోవాలని చెప్పేసి మా రాష్ట్రం తరపున మా మెకానిక్స్ అందరం కూడా వారికి విన్నవించుకుని వారికి కోరుకుంటున్నామని చెప్పేసి వారికి ధన్యవాదాలు కూడా మా రాష్ట్ర తరపు మెకానిక్స్ అందరం తెలుపుకుంటున్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. మాది శ్రీకాకుళం అండి. ఇలాగనే 26 జిల్లాల నుంచి కూడా వచ్చే మెకానిక్స్ అందరం కూడా బైక్ మెకానిక్స్ అందరం కూడా ఈ కార్యక్రమంలో మాకు రాష్ట్ర అధ్యక్షులు దైనేన్ ధర్మ గారి ఆధ్వర్యంలో రాష్ట్ర సెక్రటరీ గండుబోయిన రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం మా పెద్దల తాలూకా అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమం జరిపించడం జరుగుతుంది. మాకంటూ రూపాయి లేదు, మీరే మాకు ఆదుకోవాలని చెప్పేసి మరికొకసారి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకి మేము ధన్యవాదాలు చేసి తెలియజేసుకోవడం జరుగుతున్నది. ఈరోజు టూ వీలర్ లేని వ్యక్తి అంటే అతిశక్తి కాదు. ప్రతి ఒక్కరికి టూ వీలర్తోనే పని అనేది ముడిపడి ఉన్నది. పొద్దున్న లేచిన దగ్గర నుంచి టూ వీలర్ అవసరం ఉన్నది ఎంతో ఉన్నది. ఈ టూ వీలర్ మీద దగ్గర రమానం మా సోదరు చెప్పినట్టు 10 లక్షల పై కుటుంబాలు రోజు బ్రతుకుతున్నాయి. మరి ఎన్ని లక్షలు రోజు రోజుకి విపరీతంగా టూ వీలర్స్ పెరిగిపోతున్న కారణంగా వాటికి మంచి సర్వీస్ చేసి మేము కస్టమర్స్కి మెరుగైన సేవను అందించి ఇవ్వడం జరుగుతుంది. కానీ మేము మాత్రం చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఉన్నది. కొంతమంది బాగున్నారు కానీ మిగతా వాళ్ళకి చాలా ఇబ్బందులు పడుతున్నారు. రోడ్ సైడ్ రిపేర్ చేసుకుంటూ ఎన్నో కష్టాలు పడుతూ వర్షం వస్తే ఎండ వస్తే ప్రతిదానికి ఇబ్బంది పడి ఎన్నో బాధలు పడుతున్నారు. అటువంటి మాకు ప్రభుత్వం తరపు నుంచి ఒక మంచి సహకారం అందించాలి, ఒక సరైన గుర్తింపు ఇవ్వాలని చెప్పేసి. అలాగే రోజు రోజుకి టెక్నాలజీ మారిపోతుంది. ఇప్పుడు BS6 వచ్చింది, అలాగే ఎలక్ట్రికల్ వెహికల్స్ కూడా వస్తున్నాయి. వాటి టెక్నాలజీ పరంగా మేము నేర్చుకోవడానికి చాలా ఇబ్బంది పడుతుంది. కనుక గవర్నమెంట్ మైంది దయతలిచి టెక్నాలజీని కూడా మా అందరికీ నేర్పే విధంగా వాటికి పనిముట్లు కొనుక్కోవాలంటే చాలా కష్టసాధ్యం, ఖరీదైన విషయం కాబట్టి ఆ పనిముట్ల విషయంలో కూడా మా గవర్నమెంట్ మాకు సరైన సహకారం అందించి మాకు రాయితీలతో ఆ పనిముట్లు మాకు అందించి ఆ సహకారం మాకు అందించి మా మెకానిక్స్ని ఆదుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాం.